రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం నేతలు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్ కుందారం గణేశాచారితో పాటు ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీల కులగణన చేపట్టాలని కోరుతూ కులగణన సాధన యాత్ర పేరుతో పోస్టర్ని విడుదల చేశారు నేతలు. ఈ నెల 14 నుంచి 17 రోజుల పాటు సమగ్ర కుల గణన సాధన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బీసీలంతా ఐక్యతగా ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు జాజుల శ్రీనివాస్ గౌడ్. అంశాన్ని ఎన్నుకొని రాష్ట్రమంతా పర్యటించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక మంచి కార్యక్రమం. చాలామందికి అనుమానం ఉంటుంది, అసలు ఏంటి కులగణన, ఎందుకు చేయాలి, అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి, పాలకులకు కూడా ఈ ప్రజల యొక్క నాడి తెలియాలి. భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి డిమాండ్ కాదు, 1950 నుంచి ఉన్నటువంటి డిమాండ్. బీసీల అభ్యున్నతి కొరకు 53లో కాకా కాలేకర్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనడం వల్ల క్యాస్ట్లను గుర్తించాలన్నా, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎట్లా గుర్తించాలనేటువంటి దానిపైన అనేకమైన చర్చలు జరిగినాయి. కోర్టులలో కూడా అనేకమైన తీర్పులు వచ్చినాయి. వచ్చే సెన్సస్ 1961లో మీరు క్యాస్ట్ సెన్సస్ చేయండి అని, కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. అదేవిధంగా 2008లో కూడా బీజేపీ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పారు. 2010లో పార్లమెంట్లో యునానిమస్గా రిజల్యూషన్ పాస్ చేశారు, కులగణన చేస్తామని. 2011లో కులగణన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మళ్ళీ వెనక్కి వచ్చారు. సో 2018లో కూడా బీజేపీ గవర్నమెంట్ మేము కులగణన చేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి మళ్ళీ వెనక్కి వచ్చి 2022లో మేము కులగణన చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినాం. భారతదేశం అనాదిగా కులాల మీద ఏర్పడ్డటువంటి వ్యవస్థ. కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి, మరి వాళ్ళ జీవన విధానాలు ఏంటి అనేటువంటిది ఒక సమగ్రంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కులాలకు ఒక ప్రామాణికత ఉండాలి ఇందులో చేర్చాలంటే. సో దీనికి ఒక శాస్త్రీయత లేదు. ఈ శాస్త్రీయత రావాలంటే ఖచ్చితంగా మనకు కులగణన జరగాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి ఆ కుల జనాభా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కులగణన ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్తు 60% జనాభా ఉన్న బీసీ సమాజం అండగా ఉంటుంది. కులగణన ప్రారంభించకపోతే మాత్రం ఈ యాత్ర ఇలా మొదలు పెడుతున్నాం. ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర దాదాపు 18 రోజులు కొనసాగుతుంది. ఈ 18 రోజుల్లో ఇలా దాదాపు 10 ఉమ్మడి జిల్లాల్లో ఆ జిల్లాల్లో సభలు, సమావేశాలు, భారీ బహిరంగ సభలు పెడతాం. కరీంనగర్లో ముగింపు సభ పెడతాం. కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ఆపే ప్రసక్తి లేదు. మా బీసీల వాణిని వినిపించడానికి, మా బీసీల గొంతును వినిపించడానికి ఎప్పటికీ ఎన్నటికీ మా బీసీ సమాజాన్ని రాజకీయంగా, సామాజికంగా చైతన్యం చేస్తూనే ఉంటాం. కాబట్టి దీన్ని గమనించాలి. మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి జరిగేటువంటి ఈ ఉద్యమంలో మీరు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా, జెండాలకు ఖచ్చితంగా సమస్త బీసీ సమాజం, బీసీ కుల సంఘాలు, ఉద్యోగులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా